మళ్ళీ అలా డేంజర్ మాట్లాడితే వాడు రిటర్న్ మనం ఏమైనా చేస్తే ఏం చేయడు. నువ్వు కరెక్ట్ గా మాట్లాడాలి. వాడికి చెప్పినాడంటే దానికి సమాధానం చెప్పినామంటే ఎగ్జాక్ట్ సమాధానం కరెక్ట్ సమాధానం. ఓకే. ఇంకోటి ఆ కువైట్ కంట్రీలో కూడా మర్డర్లు ఎక్కువ అవుతూ ఉంటాయని చెప్పి వింటూ ఉంటాము. అంటే కొంతమంది చేస్తారు, పిల్లనాయలు ఉంటారు కొంతమంది కువైట్ పిల్లలు, వాళ్ళకి అదొక కుషాలన్నమాట. ఓకే. గన్లు పెట్టుకుంటారు, కత్తులు పెట్టుకుంటారు, కావాల్సుకనే రాడ్లు కొట్టుకోవడము. సో ఇట్లాంటి కుషాలు ఈ నడవలు ఎక్కువ అయిపోయినాయి అవి. ఇంకా ఈ నడవని పిల్లనాయలు ఎక్కువ అయిపోయినాయి, రచ్చలు పడ్డం, కొట్టుకోవడం, రోడ్ల మీద కార్లతో గుద్దుకోవడము, ఇట్లాంటి ఎక్కువ అయిపోయినాయి. ఓకే. తెలుగు వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటారు అక్కడ? తెలుగు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు. ఓకే. ఇబ్బంది అంటే ఇదే ఇళ్లలో ఏదన్నా ఉంటది. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నేను డ్రైవర్ అయితే నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అంతే. బయట వాళ్ళు ఎవరు వచ్చి నేను ఇబ్బంది పెట్టరు. ఓకే. బయట కోయటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే మా కోయటి పోయి వాళ్ళతో రచ్చపడతాడు, అట్లా ఉంటది. ఓకే. అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? మీరు డ్రైవర్ చేస్తారు కదా అక్కడ, ఎలా ఉంటుంది అక్కడ డ్రైవింగ్? ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎక్కడికైనా మిస్టేక్ చేసినా కెమెరాలు రెడీగా ఉంటాయి. అక్కడ ఊరికే జైలు వేస్తారంట కదా? ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తే దొంగతనము, లంజరికము ఇట్లాంటి వేస్తే బేహసర్ లోపల. ఓకే. చిన్న దొంగతనం చేసినా అయిపోయాయి. చిన్నది ఏది ఎత్తుకున్నా అయిపోయింది. దొంగ పెద్ద దొంగ వేస్తారు. ఓకే. ఎవరైనా వెళ్ళారా అట్లా మీకు తెలిసిన వాళ్ళు జైలుకి? చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు తెలియరు, చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా. అవును, తెలుగు వాళ్ళు కూడా ఏ జైల్లో పోయినా మనల్ని కలుస్తారు అంటూ ఉంటారు. ఈ నడవన కానూన్ అని ఒకటి పెట్టినారు. అంటే కానూన్ అంటే చాలా ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళందరినీ రిలీఫ్ ఇస్తాను అనమాట. మన ఇండియా కానూన్ అని వాళ్ళకి పెడుతుంది. జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపిమని చెప్పి సమావేక్షణ పెడతారు అనమాట. ఈ నడవనే పెట్టినారు అది. అవును, చాలా మంది వచ్చారు ఇండియాకి. అవును, అట్లా పెడతా ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఒక తెలుగు వాడిగా అక్కడ తెలుగు వారి కష్టాలు కానీ వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు చూస్తూ ఉంటే నీకేమనిపిస్తూ ఉంటుంది అన్న? ఈ కోవిడ్ వద్దురా నాయన అనిపిస్తుంది. స్టార్టింగ్ అలా అనుకున్నారా? ఎగ్జాక్ట్ మా అమ్మ 14 ఏళ్ళు ఉంది సౌదీలో, అంటే కోవిడ్ అవతల సౌదీ. అవునా? సో అదంతా ఒకటే. సౌదీలో 14 ఏళ్ళు ఉంది. నేను అంత పిల్లోడిని, అప్పుడు వదిలేసిపోయింది. అందరూ మీ అమ్మ చచ్చిపోయిందిరా, ఫోన్ చేద్దాం సరిగా. ఫోన్లు ఉండేవి కాదు అప్పుడు, ల్యాండ్ ఫోన్లు ఉండేవి. సో మీ అమ్మ చచ్చిపోయింది అని బాధ పెట్టేవాళ్ళు అమ్మ. 14 ఏళ్ళు ఉంది అక్కడే. వదిలిపెట్టి వెళ్ళిపోయాను. వదిలిపెట్టిందంటే ఇంకా బతుకుదురు కోసం పోయింది. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు, హౌస్ అరెస్ట్ చేసినారు, రూమ్ లో వేసి అన్నం పెట్టకుండా సరిగా. మా అమ్మని సిగరెట్లతో కాల్చి చాలా ఇబ్బంది పెట్టినారు మా అమ్మని అక్కడ కువైట్ లో. సౌదీలో. ఓకే. సౌదీ చాలా మంచి కంట్రీ అనమాట, ఈ కువైట్ కన్నా కొద్దిగా బెస్ట్ అక్కడ. కానీ అక్కడ ఎందుకు మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ మా అమ్మ 14 ఏళ్ళు అంత ఇబ్బంది పడి ₹1 కూడా చాలా ఇంటికి, కానీ మళ్ళా సౌదీకి పోయింది మా అమ్మ. అదే ఆ ఇంటికి కాదు, వేరే ఇంటికి. ఇంకా మా అమ్మ డేర్ చూసుకోండి. ఓకే. అంత ఇబ్బందులు పడ్డా కూడా మళ్ళీ పోయింది సౌదీకి, వేరే ఇంటికి. అంటే డబ్బు. ఓకే. అంటే అమ్మ చిన్నప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్న మీరు? 2 అక్కలు, ఒక చెల్లి, నేను. అందరికి పెళ్లి అయిపోయినాయి ఇప్పుడు. ఓకే. 2 అక్కలు, ఒక చెల్లి, మీరు. నాన్న చనిపోయాడు. సో ఇలా హెల్త్ ఇష్యూ అన్న. ఎలా ఉంటుంది నాన్నతో బాండింగ్ మరి? నాన్న తాగుతాడని నేను మాట్లాడేవాడిని కాదు. నాన్నతో మాట్లాడలే? ఎక్కువ బాండింగ్ లేదా? మాట్లాడను. ఎందుకు? తాగుతాడని. తాగుతూ ఉంటారు కదా. తాగుతూ ఉంటారు, అప్పుడు తెలియదు కదా నాకు. సో ఆయన పోయిన తర్వాతే తెలిసింది ఆయన విలువ. అంటారుగా, ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, ఒక మనిషి మన చేజారిపోయినాక ఆ మనిషి వాల్యూ ఏదో తెలుస్తుంది అని చెప్పి. అందుకే నేను మా అమ్మని కాపాడుకోవాలి. ఏమంటున్నవారు నాన్న ఇప్పుడు మరి మీతో? సో నాన్న కూడా అటు వెళ్ళిండా? స్టార్టింగ్ లో చెప్పారు నాన్న మమ్మీ మొత్తం అక్కడే. అంటే మీ మదర్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నాన్న మీతో ఉండేనా? ఉన్నాడు. ఓకే. మా నాన్న వెళ్ళకుండా అమ్మని పంపించారు మరి? అదే నాకు నచ్చదు. అదొకటి, ఇంకా తాగుడు, ఇవి 2 నాకు నచ్చలేదు ఆయన దగ్గర. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఆడవాళ్ళు కువైట్కి పోకూడదు, గల్ఫ్ కంట్రీకి పోకూడదు. ఇప్పుడు కువైట్ లో ఉండే వాళ్ళంతా ఎట్లా అంటే ఆడవాళ్ళు మొగుడు చేతకానోడు, లేదా మొగుడు ఇంకొకటి ఎత్తుకొని పోయిన వాళ్ళు, లేదా మొగుడు చచ్చిపోయిన వాళ్ళు, మొగుడు చేతకానోడు, ఈ తాగుబోతోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఉన్నారు కువైట్కి. సో మొగుడు సక్రంగా ఉంటే కువైట్కి పోరు ఎవరు. సో మా నాయన కూడా సేమ్ ఆ ప్రాసెస్. ఆయన తాగుబోతాడు కాబట్టి మా అమ్మ పోయింది. బాధ అనిపిస్తూ ఉంటుంది అన్న? బాధ అంటే ఆయన పోయినాక బాధ అనిపిస్తుంది. ఆయన ఉన్నప్పుడు మాత్రం నువ్వు మా అమ్మని అంత ఇబ్బంది పెట్టినావు అని కోపం వచ్చింది. ఎంతైనా కన్నతల్లి కాబట్టి ఆ ప్రేమ ఉంటది. అంటే నాన్నపై కూడా ప్రేమ ఉంటది. అంటే ఎప్పుడు నాన్నతో ఎప్పుడు గొడవ అవుతుండేదా మీకు? గొడవ నేను మాట్లాడను అసలు మాట్లాడను నాన్నతో. అంటే తెలుగు వచ్చినప్పటి నుంచి మాటలు బంద్ చేసినాం అనమాట. అంటే ఆయన ఆమెను పెట్టిన ఇబ్బందులు అట్ట చూసినాను అనమాట నా కల్లారా. మా అమ్మని ఇబ్బందులు పెడతా ఉంటా. సో అందుకు నేను అంతగా మాట్లాడాను కాదు. ఏమంటే ఏమైనా తిన్నామంటే తిన్నా అంతే.
అంటే ఏమనిపిస్తూ ఉంటుంది అన్న అంటే మనం చిన్నప్పుడు అంటే ప్రతి ఇంట్లో అంటే మన ఇంట్లో ఎవరింట్లో ప్రతి ఇంట్లో చిన్న ఉన్నప్పుడు ఆ కష్టాలు చూస్తూ ఉంటే సో పెద్ద అయినా మనకు అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతామా, ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తామా, ఎప్పుడెప్పుడు జాబులు చేసి మన అమ్మని మంచి చూసుకుంటామా అని అంటే ఆ సందర్భాలు అనిపించిందా మీకు? నేను చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నా. చిన్న ఉన్నప్పటి నుంచి నేను 6th క్లాస్ మా అమ్మ పోయింది, నేను 5th క్లాస్ ఉన్నప్పుడు మా అమ్మ పోయింది. ఇంకా 6th 7th నుంచి నేను చేయని వ్యాపారం లేదు, చేయని పని లేదు, అన్ని పనులు చేసిన. ఈ పని అని లేదు, మొత్తం అన్ని పనులు చేసిన. కూరగాయలు అమ్మినా, మామిడికాయలు అమ్మినా, జ్యూసులు అమ్మినా, చపాతీలు రోడ్ల మీద చపాతీలు వేసి అమ్మినా, అన్నీ చేసిన. మొత్తం ఈ పని అని లేదు. మెకానిక్ షెడ్లలో పని చేసిన, ఆటో దోలినా, కార్ దోలినా, లారీలు దోలినా, అన్నీ అయిపోయినాయి. చిన్న ఏజ్ ఉంటే కష్టాలు పడుకుంటూ వచ్చినారు, అన్నీ అయిపోయినాయి. ఎలా అన్న అంటే ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినా, ముగ్గురు అయిపోయినా? అన్ని మా అమ్మే చేసింది. పాప సూపర్ అన్న తల్లి. ముగ్గురు పెళ్ళిళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉంది మరి? అమ్మ నా దగ్గరే. ఎలా చూసుకుంటున్నావు మరి అమ్మని? ఇప్పుడైతే బంగారంగా చూసుకుంటున్నా. అంటే ఒకప్పుడు నా దగ్గర ఏం లేదు కదా, సో ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉంది, సో ఇప్పుడు నేను బంగారంగా చూసుకుంటాను. ఓకే, ఉన్న దాంట్లో ఎంతైనా అన్న అంటే వాస్తవంగా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు. మొగోడు చేతులు ఎత్తేస్తే ఆడది పెళ్లి చేయాలంటే చాలా కష్టం. అవును, అట్లాంటిది ముగ్గురి పెళ్లి చేసింది. చేసిందా? తెలుగు ఉన్నప్పుడు చేసిందా? నీకు ఇక్కడ చిన్న ఉన్నప్పుడు చేసిందా? నాకు పెళ్లి అయిన తర్వాత మా చెల్లెలు కూడా మా అమ్మాయి చేసింది. నాది లవ్ మ్యారేజ్. ఓ లవ్ మ్యారేజ్, అవి చూస్తూ ఉన్నా వీడియోస్. ఎలా లవ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేసారు? అఫ్ కోర్స్ అబ్బాయిలే చేస్తారు. అమ్మాయి. ఓకే, అక్కడ నుంచి ప్రపోజ్ వచ్చింది. ఏ ఏజ్ లో వచ్చింది? నాకు అప్పుడు 18 ఏళ్ళు, మా పాపకి 13. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం మేము. ఓకే, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సేమ్ క్యాస్ట్ అంతా? సేమ్ క్యాస్ట్. ఓకే, పెద్దల పెళ్లి చేసుకున్నారు. అందరు నేనే ఒప్పించిన. గుండె గట్టిదంటూ ఒప్పించి పెళ్లి చేసుకున్నా అంటారు. ఓకే, అంటే మొన్న మీరు కువైట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు సర్ప్రైజ్ చేసినారు. లిటరల్లీ చెప్తున్నా, ఆ వీడియో చూస్తే నిజంగా చెప్తున్నా అట్లా అంటే నేనైతే రిపీట్ చేస్తూ చూసిన అనమాట. క్రేజీ మస్తు అనిపించింది. నువ్వు ఏడ్ చేసినావు అన్న? మా అమ్మని చూస్తే నాకు మా నాన్న అంటే చేతకాక నేను వదిలేసుకున్నానేమో, ఏమి కూడా ఆడ మిస్ అవుతుందేమో అని ఒక భయం వేసేసింది నాకు. అందుకు ఏడుపు వచ్చేసింది. కొద్దిసేపు అంత మాట్లాడదాం అనుకున్నా నేను, ఎవరు అది ఇదని. అవును, చూసిన. అమ్మ ఇంకా మీ అందరు పెళ్లిళ్ళు చేసినా కూడా ఇంకా పని చేస్తుంది. ఆమెకు చెప్తే విననే తెలుసా, ఇప్పుడు కూడా వినదు. నేను చేయాల్సి అసలు వాళ్ళ అమ్మ ఇప్పుడు బతికే ఉంది. ఇంకా 100 ఏళ్ళు దాటి ఉన్నాయి. ఆమె కూడా ఇప్పుడు పని చేస్తాను. వీళ్ళందరికీ అదొక జమ్లా అట్లా స్ట్రాంగ్ అనమాట. అదే మనం ఈ సర్ప్రైజ్ వీడియోలో కూడా అమ్మ ఐరన్ చేస్తూ ఉంది. సడన్ గా షాక్ అయిపోయింది. అంటే జల్దీ గుర్తుపట్టేసింది. నేను తీసేసిన కదా, ఎడ్ చేసిన కదా. ఏడ్చారు, చూసిన వీడియోస్. చాలా మంది కూడా కింద కామెంట్ చూస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ వీడియో చూస్తూ ఉంటే. ఫస్ట్ మీ అక్క దగ్గరికి వెళ్ళారు కదా? అక్క అంటే ఆ నుంచి రావడము చెన్నై నుంచి కదా వచ్చేది. సరే ఇంకా పోతా అక్కడే కదా, తిరుపతిలోనే కదా అని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళిన. అక్క కూడా ఎంత ఎమోషనల్ అయిపోయింది అన్న. అక్కకి రాత్రి ఫోన్ చేసిన, అంటే మామూలుగా కెమెరా ఆఫ్ చేసి వీడియో కాల్ చేసి బ్లాక్ చేసేసి, నేను కింద ఉన్నా రాక, మీ ఇంటి కింద ఉన్నా అని చెప్పిన. పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడు రాత్రి. మళ్ళీ కెమెరా ఓపెన్ చేస్తే రూమ్ లోనే ఉన్నా. రాత్రి ఫోన్ చేసి మాట్లాడినా, పొద్దున్నే వచ్చి ఇక్కడ షాక్ అయిపోయింది అక్క.